హలో, నేను విశ్వేశ్వరరావు. రాబోయేటువంటి రోజుల్లో సాఫ్ట్వేర్ పరిస్థితి ఏంటి? లే ఆఫ్స్ మల్టీనేషనల్ కంపెనీలే ప్రకటించేస్తూ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి ప్రముఖ కంపెనీలే లే ఆఫ్స్ని ప్రకటిస్తూ ఉన్నాయి. మరోవైపు ఒక గుడ్ న్యూస్ కూడా నేను చూశాను కొద్దిసేపటి క్రితం. టాటా కన్సల్టెన్సీ TCS అది ఫ్రెషర్స్ని భారీగా రిక్రూట్మెంట్ చేసుకోబోతుంది. సుమారుగా ఒక 2 లక్షల మంది ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోబోతుందని చెప్పేసి న్యూస్ విన్నాం. మరోవైపు ఏమో గూగుల్ లే ఆఫ్స్ ప్రకటించింది అని చెప్పి న్యూస్ కూడా నేను చూశాను. మైక్రోసాఫ్ట్ అదే మార్గాన్ని ఎంచుకుందని చెప్పి మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఒకే పాలసీ తోటి ముందుకు వెళ్తున్నాయి అనేది తాజాగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి ఒక పెద్ద న్యూస్. ఏంటంటే లే ఆఫ్స్ ఎలా జరుగుతున్నాయి, మేనేజర్ లెవెల్లో అలాగే హై శాలరీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అంటే పై లేయర్లో ఉండేటువంటి వాళ్ళని వీలున్నంత వరకు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే గూగుల్ కొన్ని వేల మందికి లే ఆఫ్స్ ఇవ్వడానికి సిద్ధమైందని చెప్పి తెలుస్తోంది. అలాగే మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ చెప్పేది నెక్స్ట్ మంత్ నుంచి ఆల్మోస్ట్ 12,000 మందిని తీసేయడానికి సిద్ధమైంది. అది కూడా పై లేయర్లో ఉండేటువంటి వాళ్ళు, హై ప్యాకేజ్ ఉండేటువంటి వాళ్ళని తీసేయడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధమైందని చెప్పి తెలుస్తుంది. ఇంకొక న్యూస్ ఏంటంటే విచిత్రమైనటువంటి పరిణామం. గూగుల్ అసలు ఏమీ పని చేయకుండా, ఆఫీస్కి రాకుండా మీకు జీతాలు ఇస్తాం, సంవత్సరం పాటు నెల జీతాలు పంపిస్తాం, మీరు ఆఫీస్కి కూడా రావసం లేదు. కాకపోతే మీరు ఈ ఎన్రోల్ అయితే మాత్రం మా కంపెనీలో ఉండాలి అనేది గూగుల్ ఒక కండిషన్ పెట్టిందంట. ఇది పెద్ద సెన్సేషనల్ న్యూస్. ఎందుకనంటే ఎవరికి ఆ అవకాశం ఇచ్చింది గూగుల్ అని అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎవరైతే టాలెంట్ ఉంటారో, క్రీమ్ ఉంటారో ఆ క్రీమ్ని క్యాప్చర్ చేసింది గూగుల్. వాళ్ళు కంపెనీని వీడి వెళ్లకుండా ఎన్రోల్ అయితే చాలు, మీరు పనిచేయవసరం, సంవత్సరం పాటు మీకు జీతాలు ఇస్తాం, బెనిఫిట్స్ ఇస్తాం అన్ని రకాలుగా. కాకపోతే ఇతర కంపెనీలో పోయి మీరు చేరద్దు. ఇది ఈ కండిషన్ తోటి గూగుల్ ఒక ఆప్షన్ని ఉద్యోగుల ముందు ఉంచింది. ఇట్లా రకరకాల ఒకవైపు ఏమో గూగుల్ లే ఆఫ్స్ ప్రకటించేసింది, పై లెవెల్లో ఉండేటువంటి వాళ్ళని తీసేస్తుంది, హై ప్యాకేజ్ ఉండేటువంటి వాళ్ళని. మరోవైపు ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉండేటువంటి టాలెంట్ క్రీమ్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకొక కంపెనీకి వెళ్లకుండా, ఇతర కంపెనీలకు వెళ్లకుండా వాళ్ళని హోల్డ్ చేసేందుకు ఉచితంగా జీతాలు ఇవ్వడానికి, పని చేయకుండానే జీతాలు ఇవ్వడానికి అనౌన్స్మెంట్ చేసింది. దీని మీద రకరకాలుగా సాఫ్ట్వేర్ రంగంలో చర్చ జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు జీతాలు ఇస్తున్నప్పటికీ కూడా కంపెనీకి వెళ్లకుండా ఉంటే లేదా పని చేయకుండా ఉంటే సంవత్సరం తర్వాత పరిస్థితి ఏంటి? అప్డేట్గా ఉంటామా లేదా? అప్డేట్గా లేకపోతే మార్కెట్లో నిలబడలేం కదా అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. 2, అసలు గూగుల్ కంపెనీ ఇలా ఎందుకు ప్రకటించింది అని అంటే, కాంపిటేటివ్ కంపెనీస్ని దాదాపుగా క్లోజ్ చేయడానికి గూగుల్ ఒక పెద్ద ఎత్తుగడ వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇప్పుడు టాలెంట్ పర్సన్స్ కొరత ఉంది. ప్రజెంట్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ జనరేషన్లో ఉన్నాం. ఈ ఫస్ట్ జనరేషన్లో ఆ మాడ్యూల్ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు, నిష్ణాతులు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళల్లో గూగుల్లో ఎక్కువ ఉన్నారు. వీళ్ళు వెళ్ళి ఇంకో కంపెనీలో జరిగితే ఆ కంపెనీలు ముందెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు కాంపిటీషన్ నెలకొంది. పైగా అమెరికా, చైనా మధ్య ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ మాడ్యూల్స్ మీద ఒక వార్ జరుగుతుంది. వాణిజ్య యుద్ధం ఎలా స్టార్ట్ అయిందో టెక్నాలజీ వార్ కూడా బాగా స్టార్ట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో గూగుల్ ఉచితంగా సంవత్సరం పాటు జీతాలు ఇవ్వడానికి, పని చేయకుండా ఇవ్వడానికి సిద్ధపడింది. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఎంప్లాయీస్. కానీ గూగుల్ ఏదైతే అది చేస్తుంది, ఏదనుకుంటే అది చేస్తుంది అనేది ఉంది. నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాడ్యూల్లో మీకు టాలెంట్ అయితే చాలు, పని చేయకుండానే జీతం ఇచ్చేస్తా ఉంటున్నారు. సో కాబట్టి దానికి కొంతమంది ఇష్టపడుతున్నారు, కొంతమంది ఇష్టపడలేదు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. అయితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ 90% మల్టీనేషనల్ కంపెనీల్లో లే ఆఫ్లు ప్రకటిస్తున్నారు. మీ ప్యాకేజీ 70 లక్షలు దాటిందా లేదా 50 లక్షలు దాటిందా, ఇక మీరు ఖచ్చితంగా
బయటికి వెళ్ళడానికి మానసికంగా సిద్ధపడి పనిచేసుకుంటూ ఉండాలి. ఇది పరిస్థితి మల్టీనేషనల్ కంపెనీలో. కాకపోతే ఫ్రెషర్స్కి ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తూ ఉన్నాయి. క్యాంపస్ ఇంటర్వ్యూ చేసి ఆఫర్ లెటర్ ఇస్తూ ఉన్నారు. ప్యాకేజెస్ మాత్రం చాలా లిమిటెడ్గా ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఇది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి తాజా అప్డేట్స్. ఇవాళ విచిత్రమైనటువంటి 3 న్యూస్లు నేను చూశాను సాఫ్ట్వేర్ రంగంలో. అమెరికాలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా మాంద్యం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ ఏమైపోతుంది అనేటువంటి ఆందోళన ఉద్యోగుల్లో బాగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఎక్కువ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అమెరికాకి ఎగుమతి అవుతుంటాయి ఇండియా నుంచి. మరి ఇండియాలో రెసిప్రోకల్ ట్యాక్స్ తక్కువే ఉంది కంపేర్ టు చైనా. కాబట్టి అదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పి ఇండియాకి అంటున్నారు. కానీ వరల్డ్ వైడ్ నెలకొన్నటువంటి రేషన్ కారణంగా దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా అంచనా వేయలేనటువంటి పరిస్థితి. కోవిడ్ సమయంలో ఏ విధంగా అయితే ప్రపంచం మొత్తం ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో ఉండిపోయిందో, ఇవాళ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాసుమా వాళ్ళది రాజమార్గమే, వాళ్ళది ఎంత రాజదరహాసం, వాళ్ళది కాదు, కేవలం ప్రైవేట్ ఉద్యోగం. అందులో కూడా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడు ఉద్యోగం పోతుందో అనేటువంటి ఆందోళనతో ఉన్నారు ఎక్కువ మంది. బట్ ఎవరైతే టాలెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రం డిమాండ్ అయితే ఉంది. బట్ ఓవరాల్గా లే ఆఫ్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ట్రంప్ చేసినటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్, అలాగే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని అక్కడి నుంచి పంపించడం, ఇమ్మిగ్రేషన్ పాలసీలను మార్చడం, ఇవన్నీ కూడా గందరగోళపరుస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగాన్ని. సాఫ్ట్వేర్ రంగం ఎక్కువగా మనం ఆధారపడి ఉన్నాం. అటు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో మిగతా రంగాలు కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగం డౌన్ అయితే మిగతా రంగాలన్నీ కూడా ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాయి. జీడిపిలో సాఫ్ట్వేర్ రంగం యొక్క షేర్ సింహభాగంలో ఉంది. కాబట్టి అది గనక డోల్ డ్రమ్స్లో ఉంటే ఖచ్చితంగా మిగతా రంగాలన్నీ కూడా భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు లే ఆఫ్స్ కనుక ప్రకటిస్తే ఆల్రెడీ ప్రకటించేసాయి. మైక్రోసాఫ్ట్ ప్రకటించింది, గూగుల్ కూడా ప్రకటించేసింది. గత ఏడాది కూడా 10,000 మందిని తీసేసింది మైక్రోసాఫ్ట్, అలాగే గూగుల్ కూడా కొంతమందిని తీసేసింది. ఇలా పెద్ద పెద్ద కంపెనీలు క్యాప్జెమినీ లాంటివి, లేదా మైక్రోసాఫ్ట్ లాంటివి, లేదా గూగుల్ లాంటివి, లేదా ఇతర కంపెనీలు ఇన్ఫోసిస్ లాంటివి, టెక్ మహీంద్రా, ఇలా ఒక్క కంపెనీ లేదు, అన్ని కంపెనీలు దాదాపుగా పై లేయర్లో ఉండేటువంటి ఒక 30 to 40% పీపుల్ని లే ఆఫ్స్ తోటి ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి లేటెస్ట్ న్యూస్. సో గూగుల్ అయితే మాత్రం ఒకవైపు ఏమో ఫ్రీగా జీతాలు ఇస్తుంది, ఇంకొక వైపు లే ఆఫ్స్ అంటుంది. ఇది భిన్నమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగంలో ఉంది. కాబట్టి అసలు వాస్తవం ఏంటనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.